ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి. చాలా మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ సోర్స్ త్రూ అబ్రాడ్‌కి వెళ్తూ ఉన్నారు, చదువుకుంటున్నారు. వాళ్ళకి నచ్చిన కెరీర్స్‌లో సెటిల్ అవుతూ ఉన్నారు. ఇంకో స్టూడెంట్‌తో కూడా మనం మాట్లాడదాం. హాయ్ అండి. మీ పేరు? దివ్య. దివ్య గారు. సో మీరు ఏ కంట్రీకి వెళ్తూ ఉన్నారు? నేను లండన్‌కి వెళ్తున్నాను. లండన్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ రిఫరెన్స్ ఎవరిచ్చారు? ఎలా తెలిసింది? అంటే మా ఫ్రెండ్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. ఏం చేస్తూ ఉంటారు మీ ఫ్రెండ్? మా ఫ్రెండ్ ఆల్రెడీ వెళ్ళిపోయింది యూకేకి. యూకేకి వెళ్ళింది. ఓకే. సో తను కూడా సోర్స్ త్రూ వెళ్ళిందా? అవునండి. ఓకే. సో తను మళ్ళీ మిమ్మల్ని రిఫర్ చేయడం వల్ల మీరు కూడా అవును. వెళ్తూ ఉన్నారు. మీరు కూడా యూకేకే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా? అవునండి. సూపర్ నైస్. సో యూనివర్సిటీ సెలక్షన్ కంప్లీట్ అయిపోయిందా? ఆ ప్రాసెస్ జరుగుతుంది ఇంకా. ఏ యూనివర్సిటీ చూసి? బ్రెక్సమ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. సో మీరెందుకు యూకేకి వెళ్ళాలనుకుంటున్నారు? మాస్టర్స్కి ఇంట్రెస్ట్ ఉంది, సో వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే. సో కి వెళ్ళమని మీ ఫ్రెండ్ చెప్పింది. వచ్చారు. వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇక్కడ రిసీవింగ్ కానీ అంతా బాగుంది. సో ప్రాసెసింగ్ అంతా కూడా మంచిగా జరిగింది. సో లోన్ ప్రాసెసింగ్ అయిపోయింది త్వరగానే. సో ఇప్పుడు క్యాష్ కోసం చూస్తున్నాం. సో యూనివర్సిటీ నుంచి స్కాలర్‌షిప్ కూడా ఇప్పిస్తారు అని విన్నాము. స్కాలర్షిప్ వచ్చేసింది. ఎంత శాంక్షన్ అయింది? 2K పాయింట్స్ శాంక్షన్ అయింది. సో మరి లోన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది? లోన్ కూడా త్వరగానే అయిపోయింది. ఓకే. సో మీకు లోన్ కొలెటరలా నాన్ కొలెటరలా? నాన్ కొలెటరల్ అంటే ఎలాంటి ష్యూరిటీ, ల్యాండ్ కానీ ఏది ష్యూరిటీ పెట్టకుండానే మీకు లోన్ వచ్చేసింది. నైస్. సో ఎంత వచ్చింది లోన్? 40 lakhs వచ్చింది. సో ఈ 40 lakh అనేది టోటల్ గా స్టడీస్ కేనా అండి లోన్? కాదండి, 40 lakhs నా స్టడీ పర్పస్ ఇంకా అకామిడేషన్స్ కూడా. ఫుడ్ అండ్ అకామిడేషన్ అక్కడ ఉండడానికి కూడా. నైస్, సూపర్. సో ఇక్కడ ఏమైనా ఫీజ్ చార్జ్ చేశారా? ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. ఫీజ్ అనేది ఏమీ లేదు, ఫ్రీ ప్రాసెసింగే. ఓకే. సో ఇదంతా కూడా వాళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేశారు. నైస్. సో మొత్తంగా ఎలా అనిపిస్తుంది సోర్స్ త్రూ మీరు యూకేకి వెళ్ళాలనుకున్న ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంది. సో ఎక్కడైనా మనకి ముందుగా అదే కావాలి. సో ఆ ఫ్రెండ్లీ నేచర్ ఉంటే మన డౌట్స్ కూడా ఈజీగా క్లారిఫై చేసుకుంటాము. సో ఇది బెస్ట్. సో మీలాగే సోర్స్ త్రూ చాలా మంది కూడా వెళ్ళాలి అనుకుంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో ఇక్కడ ప్రాసెసింగ్ అనేది అంతా వీలే చూసుకుంటారు. మనం వేరే అదర్ కన్సల్టెన్సీకి వెళ్తే అక్కడ ఇక్కడ తిప్పుతూ ఉంటారు. సో అక్కడ అలాంటిది ఏమీ లేదు. ఇక్కడే ఉండి మొత్తం వాళ్ళే గైడెన్స్ ఇస్తూ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి ఇక్కడికి రావచ్చు అని నేను సజెస్ట్ చేస్తాను. సూపర్. అంటే ఇప్పుడు బయట మనము కన్సల్టెన్సీస్కి వెళ్ళినట్టయితే వాళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, లేదంటే యూనివర్సిటీ గురించి వాళ్ళు అడ్మిషన్ ప్రాసెస్లో హెల్ప్ చేయడము ఇలా జరుగుతుంది. కానీ స్కాలర్షిప్ కావచ్చు, వీసా కావచ్చు, ప్రతిదీ ఇంకా లోన్ ప్రాసెస్ కావచ్చు, అన్నీ కూడా ఒక దగ్గరే జరగాలి అంటే మాత్రం తప్పకుండా సోర్స్కే రావాలి అని స్టూడెంట్స్ అందరూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ప్రత్యేకంగా మళ్ళీ పేపర్స్ పట్టుకొని బ్యాంక్కి తిరగడం ఇవన్నీ కూడా ఏమి ఉండవు. జస్ట్ సోర్స్కి వచ్చేస్తే బ్యాంక్కి సంబంధించిన ఎంప్లాయీ కూడా ఇక్కడే ఉంటారు. అండ్ ప్రతి ప్రాసెస్ కూడా సోర్స్ ఎంప్లాయీసే దగ్గరుండి స్టూడెంట్స్ కోసం చేస్తూ ఉంటారు. ఇది ఇక్కడ సోర్స్ యొక్క స్పెషాలిటీ.